కమెడియన్గా మంచి పొజిషన్లో ఉన్న టైంలోనే సప్తగిరి హీరోగా టర్న్ తీసుకున్నాడు. సప్తగిరి ఎక్స్ప్రెస్, సప్తగిరి ఎల్ఎల్బి వంటి మూవీస్ చేసి మెప్పించాడు. ఆ తరువాత కొన్ని సినిమాల్లో సెకండ్ హీరోగాను సపోర్టింగ్ రోల్స్ చేశాడు. కాస్తంత గ్యాప్ తర్వాత అతను హీరోగా నటించిన మూవీ పెళ్లికాని ప్రసాద్. సహజంగా ఈ టైటిల్ చెప్పగానే గుర్తొచ్చేది మల్లీశ్వరిలో వెంకటేష్. ఆ తర్వాత అల్లరి నరేష్, శివాజీ ఇదే పేరుతో చేసిన సినిమా. కథకు యాప్ట్ అని అదే టైటిల్ను సప్తగిరి సినిమాకు పెట్టారు. పెళ్లికాని ప్రసాద్ పెళ్లైన తర్వాత పడిన అగచాట్లేమిటో తెలుసుకుందాం. ముప్పై 6 సంవత్సరాలు వచ్చినా పెళ్లి కావట్లేదని తెగ ఇదైపోతుంటాడు ప్రసాద్. అతని మార్కెట్ వాల్యూ ప్రకారం 2 కోట్లు కట్నం ఇచ్చే సంబంధమే చేస్తానని భీష్మించుకుంటాడు ప్రసాద్ తండ్రి. చివరకు తను ప్రేమించిన అమ్మాయి మెడలో పైసా కట్నం తీసుకోకుండా తాళి కట్టేస్తాడు ప్రసాద్. అక్కడి నుండే అసలు కథ మొదలవుతుంది. ఫారిన్లో ఉంటాడనే ఒకే ఒక్క కారణంగా ప్రసాద్ను పెళ్లాడిన ప్రియ, ఆమె ఫ్యామిలీ మెంబర్స్ అతనితో ఎలా చెడుగుడు ఆడారనేదే ఈ సినిమా. ఒక్కొక్కలకు ఒక్కో పిచ్చి ఉంటుంది. అందులో కొందరికి ఫారిన్ వెళ్లాలనేది ఒకటి, చదువుకోవడానికో ఉద్యోగం చేయడానికి ఫారిన్ వెళ్లడం ఒకటైతే, ఎన్ఆర్ఐను పెళ్లి చేసుకొని ఫారిన్ వెళ్లడం మరొకటి. తీరా పెళ్లైన తర్వాత ప్రసాద్ మలేషియా నుండి శాశ్వతంగా ఇండియాకు వచ్చేశాడని తెలిసిన అతనికి చుక్కలు చూపిస్తుంది. అత్తగారి ఫ్యామిలీ నిజస్వరూపాన్ని తెలుసుకున్న ప్రసాద్ ఎలా తిరిగి వారి ప్రేమను పొందాడనేది మిగతా కథ. ప్రేమించిన అమ్మాయిని ప్రసాద్ పెళ్లాడటంతో ఇంటర్వెల్ కార్డు పడుతుంది. అసలు కథ అక్కడి నుండే మొదలవుతుంది. ఈ మూవీ ప్రథమార్థం టీవీ సీరియల్ను తలపిస్తే, ద్వితీయార్థం అర్థం పర్థం లేని ఆకట్టుకోని మలుపులతో సాగింది. ఇక క్లైమాక్స్లో హీరోయిన్ ఫ్యామిలీ చిటికలో మారిపోవడం చూసి ప్రేక్షకులు ముక్కు మీద వేలేసుకోవాల్సిందే. ఏదో బలమైన కారణాన్ని చూపించి దర్శకుడు అభిలాష్ రెడ్డి వారిలో మార్పు తీసుకొస్తాడనుకుంటే, ఇక చూసింది చాలు లేవండి అన్నట్టుగా టక్కున శుభం కార్డు వేసేశారు. అప్పటి వరకు తాము చూస్తుంది 30-40 ఏళ్ల క్రితం తీసిన జంధ్యాల ఈవీవి మార్క్ సినిమా అనుకుంటున్న ప్రేక్షకులు ఒక్కసారిగా ఉలిక్కిపడి ఈ లోకానికి వచ్చి పడతారు. నటీనటుల విషయానికి వస్తే సప్తగిరికి ఇలాంటి పాత్రలు చేయడం కొట్టిన పిండి. అలానే అవలీలగా చేసేశాడు. హీరోయిన్ ప్రియాంక శర్మ కొన్ని చోట్ల ఓకే బాగానే ఉంది, కొన్ని సీన్స్లో చూడటానికి ఎబ్బెట్టుగా అనిపించింది. హీరో తండ్రిగా మురళీధర్ గౌడ్ బాగా చేశాడు. కాకపోతే కట్నం వారి శాసనాల గ్రంథం కాన్సెప్టే బోరింగ్గా ఉంది. ఈ సినిమాలో విపరీతంగా కష్టపడి నటించిన వాళ్ళు ఎవరంటే హీరోయిన్ ఫ్యామిలీ మెంబర్స్. హీరోయిన్ తండ్రి వడ్లమాని శ్రీనివాస్, తల్లి ప్రమోదిని, మామ అన్నపూర్ణ, పనోడు భాష. వాళ్ళతో ఒళ్ళు హోనమయ్యేలా డైరెక్టర్ యాక్ట్ చేయించాడు. అంతేకాదు పిచ్చి స్టెప్పులతో వీళ్ళందరి మీద ఓ సాంగ్ కూడా తీశాడు. వీరి ఓవర్ యాక్షన్ను తెర మీద చూడటమే కష్టంగా ఉందంటే, సెట్స్లో టేకులు రీటేకులతో పరిస్థితి ఎలా ఉండిందో ఊహించుకోవచ్చు. ఇతర పాత్రలను మీసాల లక్ష్మణ్, ప్రభావతి, రోహిణి, రాంప్రసాద్, జెన్నీ, నాగ మహేష్ తదితరులు పోషించారు. ఏ మాటకామాట మాటలు అక్కడక్కడా పేలాయి. ఆర్టిస్టుల ఓవర్ యాక్షన్లానే శేఖర్ చంద్ర నేపథ్య సంగీతం చాలా ఓవర్గా ఉంది. ప్రతి సన్నివేశాన్ని బాగా పైకి లేపడానికి రకరకాల గిమ్మిక్స్ చేశాడు. మారిషన్ పాట ఎడిటింగ్ వరస్ట్. ఇలా పాతకాలం కథ కథనాలతో ఈ తరం ప్రేక్షకులను మెప్పించగలమని భావించిన దర్శక నిర్మాతల ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఈ సినిమాలో బాలకృష్ణ డైలాగ్ ఒకటి సప్తగిరితో చెప్పించారు. సరిసర్లే ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయా ఏంటి అని. బహుశా రిజల్ట్ ముందే ఊహించి ఈ డైలాగ్ సప్తగిరితో చెప్పించారేమో.